ఇండిగో విమానాల రాకపోకల్లో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. సిబ్బంది నుంచి సరైన సమాధానం రావట్లేదంటూ ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆగచాట్లు పడుతున్నారు. విమానాల రద్దుతో అక్కడికి చేరుకున్న ప్రయాణికులు కరినీటి పర్యంతమవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీగా వినిపిస్తుంది. కొంతమంది మేము హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నారు. కొంతమంది మాకు ఇల్లు కాలిపోయింది, మేము అర్జెంటుగా వెళ్లాల్సి ఉంది, కానీ మేము ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు. అలాగే కొంతమంది అరే మా బంధువులు చనిపోయారు, మేము వెళ్దామన్నా కూడా మాకు కమ్యూనికేషన్ లేదని చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. విమానాల ధరలు కూడా అడ్డగోలుగా పెంచేస్తున్నారు. వేరే ఫ్లైట్లో వెళ్దామన్నా కూడా మేము కొనుక్కుని వెళ్ళలేని పరిస్థితి ఉంది అని అక్కడ ప్రయాణికులు తమ అవస్థల్ని చెప్తున్నారు. ఇండిగో విమానాల రాకపోకల్లో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. సిబ్బంది నుంచి సరైన సమాధానం రావట్లేదంటూ ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విమానాశ్రయం వద్ద ఇండిగో విమాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వాములు కొంతమంది ప్రయాణం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. స్వాములు అడిగారు, స్వామి చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? మేము కొచ్చి వెళ్ళాలి స్వామి. అయితే మేము నెల ముందే ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. అయితే చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాం. అయితే నిన్న నైట్ మాకు 10:30కి మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పేసి. అయితే దానిపైన ఇంకా క్లారిటీ లేదు స్వామి. అయితే మేము చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి చెన్నై వరకు ఫ్లైట్ ఉంది, అక్కడ నుంచి క్యాన్సిల్ అయ్యింది. అయితే రిటర్న్ జర్నీ కూడా వాళ్ళు క్లారిటీ ఏం చెప్పట్లేదు మాకు. బట్ ఏంటంటే మేము రిటర్న్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మాకేం తెలియట్లేదు. అది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో కూడా తెలియట్లేదు. అయితే మేము చెన్నై నుంచి అక్కడి నుంచి మళ్ళీ బస్సు కానీ మేము ట్రైన్ కానీ బుక్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. సో దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఇక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మాకు ఏది కూడా క్లియర్గా చెప్పట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. స్వామి, మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు మీతో పాటుగా? మేము మొత్తం దాదాపు 15 మంది స్వాములు ఉన్నాం స్వామి. అయితే ఇవాళ కొంతమంది తీసుకున్నాం, రేపు కొంతమంది తీసుకున్నాం. అయితే వాళ్ళల్లో కూడా రేపు ఫ్లైట్కి కూడా వాళ్ళ క్లారిటీ లేదు. సో మేము ఇవాళ మా జర్నీని బట్టి మిగతా స్వాములు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు స్వామి. ఇది అయ్యప్ప స్వాములు శబరిమల ప్రయాణానికి ఇండిగోను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుంటే ఇక్కడ స్పష్టత లేదని చెప్తున్నారు. మేడం మీరు చెప్పండి. आइडेंटिफाई तो हो गया ऑलमोस्ट. यस, कम्यूट तो एक्चुअली आई एम ट्रैवलिंग फ्रॉम उदयपुर. वहाँ से हैदराबाद तो आ गया, यहाँ से मुझे बैंगलोर जाना है. नाउ दे आर सेइंग कि कैंसिल हो गई फ्लाइट. सो आई डोंट नो व्हाट टू डू. वो लोग कैंसिलेशन भी देंगे कि नहीं देंगे. एंड नाउ हाउ आई विल गो, बस लूँगी कैसे करूँगी, आई एम नॉट श्योर. कुछ बता ही नहीं रहे अभी तो, क्यों लगी हुई है, नथिंग दे आर सेइंग. वहाँ विंडो तक पहुँचना ही तो कैओस है. तब तक पता चलेगा कि बसेस भी नहीं मिल रही हैं. फिर हमें एटलीस्ट दे शुड मूव फास्ट कि हमको पता चले कि क्या हमारा पोजीशन है, फ्लाइट जाएगी नहीं जाएगी, हमको क्या कुछ और अल्टरनेटिव ढूंढना है. हरी अप तो करना चाहिए ना उनको. दिस इज़ द प्रॉब्लम. और क्या बोलूँ, मैं तो एक शादी से आ रही हूँ. वहाँ भी सडनली सुबह मॉर्निंग में 10:15 की मेरी फ़्लाइट है एंड 7:30 पे दे आर मैसेजिंग कि योर फ्लाइट इज़ कैंसिल्ड. वी डोंट नो कौन सी फ़्लाइट कैंसिल हुई है. दे आर नॉट मैंशनिंग. स्टिल वी केम टू एयरपोर्ट एंड वी फाउंड कि वहाँ हैदराबाद तक की तो आ गई है, हैदराबाद से आगे वाली कैंसिल है. सो मतलब नथिंग इज़ क्लियर. दे शुड भी थोड़ा सा, ठीक है उनकी भी कुछ प्रॉब्लम हुई, इंक्वायरी के लिए आई हुई है, बट उसकी भी इतनी बड़ी क्यू है कि आई डोंट नो क्या कर रहे हैं. అయితే భారీగా క్యూ లైన్లో కూడా చాలామంది నిల్చున్నారు. ఇండిగో సంబంధించిన నిర్వాహకులు ఒక స్పష్టతను ఇచ్చినట్లయితే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు ఇటువైపు చూసుకోవచ్చు విజువల్స్లో స్వాములు కూడా ప్రయాణించేందుకు
ఇక్కడికి ఇండిగోకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇండిగోకు సంబంధించిన నిర్వాహకులు వారికి స్పష్టతను ఇవ్వట్లేదని, ఆల్టర్నేటివ్గా మరొక ట్రైన్ ఏర్పాటు చేసినట్లయితే మేము వెళ్ళే ఆస్కారం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే గత 4 రోజులుగా కూడా ఇక్కడే పడిగాపులు కాయవలసి వస్తుందని జైపూర్కు చెందినటువంటి కొంతమంది ప్రయాణికులు చెప్పారు. ఐ హాస్పిటల్కు వచ్చామని, ఐ ఆపరేషన్ చేసుకున్నామని, అయితే ఇంటి ఫుడ్ తినేందుకు అవకాశం లేకపోవడంతో ఈ ఐ ఆపరేషన్ చేసుకోవడం ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వైపు ఈ స్వాములు కూడా ముందుగా ప్లాన్ చేసుకొని శబరిమల వెళ్ళామని చెప్తున్నారు. ఇక్కడ మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఇండిగోకు సంబంధించి సమాచారాన్ని ఈ ప్రయాణికులందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కావాలని, లేకపోతే క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ వస్తుంది. మన విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదంతా కూడా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గత 4 రోజుల నుంచి కూడా ప్రయాణికులు ఇక్కడే పడిగాపులకు వస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఏర్పాట్లు చేయకపోవడం, అలాగే స్పష్టతను ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. అయితే మొత్తానికి 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఈ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు దాదాపుగా 69 ఇండిగోకు సంబంధించిన విమానాలు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం, లేకపోతే బెంగళూరు, శంషాబాద్ను రావడానికి సంబంధించిన విమానాలు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఈ విమానాల అంతరాయంతో వాళ్ళందరూ కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళు కోరుతుంది ఒకటే, వాళ్ళకి ఈ రద్దయిన సమాచారం స్పష్టంగా సమాచారం ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి బోర్డింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసినట్లయితే తమ గమ్యస్థానాలకి చేరుకునే పరిస్థితి ఉంటుందని ప్రయాణికులందరూ కూడా మీడియా ముఖంగా చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు సూరిబాబు.